హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బెండి బాయ్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈరోజు వీడియో అయితే మీకు మన వైజాగ్లో ఉన్న బెస్ట్ బీచ్ పంపిస్తున్నాను. ఆ బీచ్ పేరు అయితే ఋషికొండ బీచ్. అది చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బీచ్ వైజాగ్లో. సో అక్కడ మనకి చాలా దొరుకుతుంటాయి ఎంటర్టైన్మెంట్కి. షాపింగ్ కూడా చేయొచ్చు, చాలా షాప్స్ ఉంటాయి. అండ్ ఫుడ్ కూడా రకరకాల మ్యాగీస్ అన్నీ అమ్ముతుంటారు. సో ఆ బీచ్ చాలా బాగుంటుంది. చాలామంది టూరిస్టులు అందరూ ఈ బీచ్ కూడా చాలా ప్రిఫర్ చేస్తుంటారు. మోస్ట్లీ వైజాగ్ వచ్చి 90% టూరిస్టులు అందరూ ఈ బీచ్కి అయితే పక్కా వస్తారు. మోర్ దెన్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడే స్టే చేస్తారు. అండ్ వైజాగ్లో కూడా చాలామంది రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఈ బీచ్కి. అండ్ ఈ బీచ్ అయితే గీతం ఆపోజిట్లోనే ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో స్టూడెంట్స్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ బీచ్లో. ఎందుకంటే ఈ బీచ్ చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. అండ్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచ్ వైజాగ్లో. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, మంచి వ్యూస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాం. సో చూడండి, నేను అనుకో అలాగా మన జర్నీ వీడియో కూడా పెడుతున్నాను, రైడింగ్ వీడియో చిన్నది. సో మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం. సో గైస్, వీడియో నచ్చితే మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా కష్టపడి తీసిన వీడియో మీకోసం అని. సో మీకు అంతా చూపిస్తాను క్లారిటీగా చూడండి గైస్. సో ఆ ఋషికొండ బీచ్ ఎలా ఉందో మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో ఎప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా ఋషికొండ బీచ్కి వచ్చాం, సో కొంచెం ముందుకు వెళ్తే మనం ఋషికొండ బీచ్కి వచ్చేస్తాం గైస్. హలో, కొంటూ ఉందిరా మీ దగ్గర? ఇది లేదు. ఎంత? 40 రూపాయలు. ప్యాంట్ ఏముందా? వెళ్ళిపోండి. బైక్ 20 రూపీస్ కదా పార్కింగ్ ప్లేస్. నువ్వు బైక్ 40 తీసుకున్నావు. సో టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకున్న తర్వాత సో ఇప్పుడైతే మూవ్ అయ్యాం. సో పార్కింగ్ అయితే బైక్ అయితే పార్క్ చేస్తున్నాను ఇక్కడైతే. ఇలా బైక్ పార్క్ చేసి మీకైతే బీచ్ ఫుల్ వ్యూ అయితే చూపిస్తాను. మొత్తం ఎలా ఉంది బీచ్, ఇక్కడ ఏ అవైలబుల్లో ఉంటాయి అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో గైస్, ఇప్పుడైతే మనం ఋషికొండ బీచ్కి అయితే వచ్చాం. సో ఇదే ఋషికొండ బీచ్. చూడండి, మొత్తం చాలా పెద్ద బీచ్ ఇది. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. చాలా టూరిస్టులు అయితే ఇక్కడికి ఎక్కువ వస్తుంటారు. చాలా ఫేమస్ బీచ్ ఇది కూడా వైజాగ్లో. ఎగ్జాక్ట్గా గీతం కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. సో గైస్, చూసారా, మార్నింగ్ చాలామంది టూరిస్టులు అయితే వచ్చారు. చాలామంది ఎంజాయ్ చేసుకుంటున్నారు. బీచ్లో స్నానం చేస్తూ చిన్నపిల్లలు ఫోటోషూట్లు అన్నీ అవుతున్నాయి. సో చూడండి, మీకు కూడా మొత్తం చూపిస్తాను వ్యూ అంతని. ఇదైతే ఋషికొండ బీచ్, వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ మనం చెప్తున్నాను. సో గైస్, ఇక్కడ మీకైతే హార్స్ కూడా ఉంటుంది. హార్స్ రైడింగ్ చేయొచ్చు, బోట్ రైడింగ్ కూడా చేయొచ్చు. బోట్ రైడింగ్ కూడా ఇస్తారు. సో ఫుల్ ఫన్ ఉంటుంది ఈ బీచ్లో. ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు చాలామంది. సో ఇగో బోట్స్, ఆ బోట్ డ్యామేజ్ అయింది, రిపేర్ చేయించుకుంటున్నారు. సో ఇగో ఇవన్నీ చూసారా, వలలు అంటారు వీటిని. సో దీని నుంచి ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తారేమో. ఇప్పుడైతే చేయట్లేదు, మేబీ ఎర్లీ మార్నింగ్ చేస్తారేమో. ఇప్పుడైతే అంతా ప్యాక్ చేసి ఉంచారు మొత్తం. సో మీకు అంతా దూరం చూపిస్తారు చూడండి. అలా అలా పండుగలు ఉన్నాయి. సో గాయస్, మీకు బోట్స్ చూపిస్తాను. ఈ బోట్స్ అయితే మీకు రైడ్స్ కూడా ఇప్పిస్తారు. ఇప్పుడైతే ఎవరు లేరు, కాసేపు అయితే వస్తారంట.
సో దీనిలో అయితే రైడ్కి అయితే వెళ్ళొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా అదొక బోట్ ఉంది, అదొక బోట్ ఉంది, 4 బోట్స్ ఉన్నాయి ఇక్కడైతే. చాలా బాగున్నాయి. మొత్తం 1 2 3 4 5 6 మెంబర్స్ కెపాసిటీ సీట్. డ్రైవర్ ఒకటి తీసేస్తే 5 వెళ్ళొచ్చు. మొత్తం ఫ్యామిలీకి సరిపోద్ది, పెద్ద ఫ్యామిలీ కూడా. చాలా బాగుంటుంది రైడ్స్. ప్రస్తుతంగా అయితే బయట పెట్టారు దీన్ని, వాటర్ నుంచి బయట పెట్టారు. మళ్ళీ కొంతసేపు అయితే దింపుతారు, రైడ్స్ స్టార్ట్ చేస్తారు. సో కాస్త ఒక చిన్నప్పుడు చూడండి, అది కూడా దాని రైడ్స్ కూడా ఇప్పిస్తారంట. చూడండి చాలా బాగుంటుంది అది కూడా, అది చాలా స్పీడ్ రైడ్స్కి. సో మీకు కనపడుతుంది అనుకుంటున్నాను వీడియోలో. సో గాయస్ మనమైతే అక్కడ మంచి లొకేషన్ ఉందంట, వ్యూ లొకేషన్, దానికైతే వెళ్దాం అనుకుంటున్నాం. సో గాయస్ చూద్దాం పదండి ఆ లొకేషన్ ఎలా ఉంటుంది, వ్యూ ఎలా ఉందో చూద్దాం అక్కడ. గాయస్ ఇక్కడైతే వ్యూ అయితే సూపర్గా ఉంది. సో చూడండి అటు ఇటు బీచ్ మంచి ఇస్తాం. సో చూసినట్టుంటే మనకు అటు ఇటు బీచ్ వస్తుంది, మధ్యన ఇసుక వచ్చింది, అటుపక్క రాయలు ఉంటాయి, ఒక రాడు. మంచి లొకేషన్, షూటింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది వీటికి. మనం కొంచెం ముందుకు వెళ్దాం, మళ్ళీ వచ్చేద్దాం. మీకైతే ఒకసారి చిన్న వ్యూ అయితే చూపిస్తుంది. చాలా వేవ్స్ చూసారు అలాగ వస్తుందో, చాలా బాగా వస్తున్నాయి వేవ్స్, చాలా హైలైట్గా ఉన్నాయి. ఎంత బాగుందో బీచ్. బీచ్ చూడండి అక్కడ చూడండి, కరెంటర్లో మొత్తం రాళ్ళు అన్నీ. సో వ్యూ అయితే ఎక్స్ట్రాడనరీ ఉంది. వాటర్ కూడా చాలా ఫోర్స్గా వస్తుంది. సో గాయ్స్ ఎవరైనా వచ్చి తప్పకుండా విజిట్ చేయడం మర్చిపోకండి. ఈ బీచ్ అయితే మంచి మంచి లొకేషన్స్ మంచి చూస్తున్నాయి. వేవ్స్ కూడా చాలా హెవీగా వస్తుంది. సో గాయ్స్ మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం, అక్కడ కూడా చూపిస్తాను. అక్కడ వ్యూ పాయింట్కి వెళ్దాం, ఆ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను. సో గాయస్ ఇప్పుడైతే మనం వేరే లొకేషన్కి వెళ్తున్నాం. సో ఇంకా మనం వేరే లొకేషన్ వెళ్ళి అది కూడా మీకు చూపిస్తాను, ఆ లొకేషన్లో వెళ్ళకుండా వ్యూ అంతా. ఓకేనా? సో గాయస్ ఇప్పుడైతే మనం వేరే లొకేషన్కి అయితే మూవ్ అవుతున్నాం. సో మనమైతే మంచి ఒక వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. అది వైజాగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్. సో ఎప్పుడైతే నేనైతే గీతం కాలేజ్ అయితే క్రాస్ చేశాను. సో ఎంత డిస్టెన్స్ లేదు, హార్డ్లీ 10 minutes to 5 minutes ఉంటుంది డిస్టెన్స్. అండ్ రోడ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిన వ్యూ పాయింట్కి అయితే. వైజాగ్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్. ఈవినింగ్ అయితే చాలామంది వస్తారు వైజాగ్ వాళ్ళు, ఈ వ్యూ పాయింట్లో ఎంజాయ్ చేస్తారు. ఈ వ్యూ పాయింట్లో ఎంజాయ్ చేస్తూ గాయస్ అయితే రీచ్ అయ్యాను. సో గాయస్ మనమైతే వెహికల్ పెట్టుకుందాం. సో చూపిస్తాను మీకు వ్యూ పాయింట్లో వ్యూ ఎలా ఉందో మొత్తం అంతా క్లియర్గా. సో గాయస్ ఎప్పుడైతే మనం వ్యూ పాయింట్కి అయితే వచ్చాం, సో చూపిస్తాను. ఇదొక వైజాగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్.
ఇక్కడైతే మంచి బీచ్ వ్యూ అయితే వస్తుంది. సో మీకు చూపిస్తాను వ్యూ ఎలా ఉంది మొత్తం. సో చూడండి. సో మనకి ఇటు సైడ్ కొండ చూస్తుంటే చూడండి మొత్తం దీంట్లో కొంచెం వాటర్ చూపించాను. సో గైస్ ఇదే వ్యూ పాయింట్ మొత్తం బీచ్. సో మనం కిందకి వెళ్దాం, కిందకి వెళ్ళి చూద్దాం. ఆ కిందకి వెళ్ళక మన వ్యూ ఎలా కనపడి చూపిస్తాం. సో చూసారా వ్యూ చూసారా ఎంత బాగుంది. సో ఇది వ్యూ పాయింట్ అంటారు దీనికి. అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. చాలామంది ఇక్కడ వస్తుంటారు. ఈవినింగ్ టైమ్స్ అయితే ఫుల్ రష్గా ఉంటుంది. ఇది మార్నింగ్ అరౌండ్ 9:30 అవుతుంది ఎప్పుడైతే. సో అందుకే అంత క్రౌడ్ అయితే లేదు. సో చూసా కదా చూసి ఎంత బాగుందో. అదే షిప్ కూడా కనపడుతుంది చూడండి. ఆ షిప్ కూడా చాలా హైలైట్. ఫ్రెండ్స్ ఇదే వీడియో అయితే మీకు అన్ని లొకేషన్స్ చూపించాను మొత్తం అంతని. ఎలా వైజాగ్ ఇది కూడా చాలా బాగుంది. సో ఈ వీడియో ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా కలుద్దాం. ఇంకా మంచి మంచి వీడియోస్ ప్లాన్ చేద్దాం. ఓకే గైస్ బాయ్.